सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 15వ పేజీ 4వ మంత్రం. अनेजदेकं मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यानत्तेति तिष्ठत् ज्ञानत्केति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति మన శాస్త్రం వేదాలలో చెప్పినటువంటి సృష్టి వర్ణన మనం తెలుసుకోవాలి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. పురాణాలు, ఇతిహాసాలలో చెప్పినటువంటి సృష్టి వేదాలలో చెప్పబడినదే పురాణాల్లో చెప్పబడింది. పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త అని తెలుసుకున్నాం. చిన్నప్పటి నుంచి మనకు పురాణ కథలు చెప్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అని చెప్తారు. ఆ వాక్యం వేదాలలో, ఉపనిషత్తుల్లో చెప్పబడిన వాక్యమే. వేదాలంటే ఉపనిషత్తులే, ఉపనిషత్తులన్నా వేదాలే. అక్కడ చెప్పబడిన వాక్యాన్ని పురాణాలలో చెప్పబడింది. బ్రహ్మదేవుడు సృష్టికర్త అని. ఈ బ్రహ్మదేవుడు సృష్టికర్త అనడానికి ముందు మనం ఇంకా తెలుసుకోవలసిన ఉన్నది. దానికి పైన బ్రహ్మదేవుడు సృష్టికర్త, అందరినీ సృష్టించాడు. అసలు ఈ బ్రహ్మదేవుడిని ఎవరు సృష్టించారండి అంటే దానికి మూలానికి వెళ్ళాలి మనం. బ్రహ్మదేవుడు అంటే 4 తలలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ అని మనకు తెలుసు. బ్రహ్మన్ అంటే నిర్గుణం బ్రహ్మ, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడు పుట్టడానికి ముందు ఈశ్వరుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడినే ఈశ్వరుడు అంటాం. ఈశ్వరుడు అంటే ఏమిటి? అంతటినీ పరిపాలించేవాడు అని అర్థం. ఈశ్ అంటే అన్నిటినీ తన చేతిలో ఉంచుకొని తన శక్తి సామర్థ్యాలతో ఈ సృష్టి అంతా పరిపాలించేవాడు ఈశ్వరుడు. కనుక ఈశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు మొదట. ఈశ్వరుడు అంటే శివుడు అనుకోకూడదు మనం. ఈశ్వరుడు అంటే ఇక్కడ ఈశ్వరుడు అంటే పరమాత్మ. పరమాత్ముడు ఈశ్వరుడు, పరమాత్ముడైన ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకు ఈశ్వరుడికి పరమాత్ముడు అని పేరు అంటే అన్ని జీవాల్లో కనుక ఉంటాడు కనుక ఆయనకి పరమాత్ముడని పేరు. ఆ పరమాత్ముడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు బ్రహ్మని సృష్టి చేశాడు. మరి ఈశ్వరుణ్ణి ఎవరు సృష్టించారండి? ఆ ఈశ్వరుణ్ణి ఎవరు సృష్టించలేదు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు. దేవుడికి పుట్టుక ఉందా? లేదు. మరి రాముడు పుట్టాడు కదండి, కృష్ణుడు పుట్టాడు కదా, ఆయన దేవుడు కదా అంటే అది అవతారం.
ఆ ఈశ్వరుడే పరమాత్ముడే, జన్మ లేనటువంటి పరమాత్ముడు రాముడిగా జన్మ తీసుకున్నాడు. ఆ పరమాత్ముడే కృష్ణుడిగా పుట్టాడు. అర్థమైందా? ఆ పరమాత్ముడు పురాణాలలో విష్ణువు అని చెప్పబడింది. స్థితికర్త అన్నాం. ఈ పరమాత్ముడే ఈ సృష్టి అంతా ఉంచడానికి కారణం అన్నారు. అందుకని విష్ణువుగా చెప్పబడి ఆ పరమాత్ముడు విష్ణువుగా పడుకొని ఆ శేషతల్పశాయిగా ఆయన నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఇలా చూశాడంతే. కన్ను తెరిచి విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడిని చూశాడు. మానసిక సంకల్పం చేతది మానసపుత్రుడు అన్నాడు ఆయన. ఆ ఈశ్వరుడు యొక్క మానసపుత్రుడు బ్రహ్మదేవుడు. మరి ఈశ్వరుడు అసలు స్వరూపం ఏమిటి అంటే, ఈశ్వరుడు ఆయన చైతన్య మాయా మిశ్రమం. ఆ ఈశ్వరుడు, ఆ పరమాత్మ చైతన్య స్వరూపమైనటువంటి ఉనికి ఎరుక అనే స్వరూపమైనటువంటి బ్రహ్మ అనే స్వరూపం. ఆయన పేరు బ్రహ్మన్. ఉనికి ఎరుక కలిగినటువంటి బ్రహ్మము, ఉనికి ఎరుక అనేటువంటి స్వరూపము కలిగినటువంటి బ్రహ్మము ఆయన మాయా శక్తి చేత ఈశ్వరుడుగా మారాడు. మాయా ఆయన భార్యలాగా, ప్రకృతి అన్నారు. మనకు అర్థమయ్యే పదాల్లో చెప్పాలి కనుక మనకేం అర్థమవుతుంది? తల్లి, తండ్రి, భార్య, భర్త. అందుకని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం ఆ బ్రహ్మానికి భార్య మాయ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో మాయని, ఆ బ్రహ్మమే ఈశ్వరుడైపోయినాడు. మాయని ఆయన ఉపయోగించేటప్పుడు ఆయనకి బ్రహ్మానికి ఈశ్వరుడని పేరు. మాయా సహితం బ్రహ్మ. ఆయనకి ఆ మాయలో ఉన్నటువంటి 3 గుణాలు వచ్చి సత్వగుణ ప్రధానుడైనటువంటి విష్ణువుగా ఆయన పేరు పొందాడు. అలా 3 గుణాలు ఉండడం వల్ల ఇటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అన్నారు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే విష్ణుమూర్తి సృష్టిని నిలుపుతాడు, స్థితికర్త. శివుడు లయకర్త. కనుక ఆ బ్రహ్మమే ఈశ్వరుడే. ఇప్పుడు ఇలా చూసుకోవాలి, పైన బ్రహ్మం ప్లస్ మాయ రాగానే ఈశ్వర అని వచ్చేసింది. ఆ ఈశ్వరుడే మళ్ళీ 3 డివిజన్స్. ఆ ఈశ్వరుడే బ్రహ్మంతో మాయతో కూడినటువంటి బ్రహ్మము 3 విధాలుగా సృష్టి స్థితి లయకర్తగా 3 పేర్లు ఇచ్చాం. సృష్టి చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడే బ్రహ్మదేవుడని, దాన్ని నిలిపి ఉంచేటప్పుడు ఆయనే విష్ణుమూర్తి అని, దాన్ని మళ్ళీ తనలో లయం చేసుకునేటప్పుడు ఆయన్నే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం. మహాశివుడు ఉన్నాడు, సాంబశివుడు ఉన్నాడు. ఆ మాయే వాణి, లక్ష్మీ, సరస్వతిగా మార్పు చెందింది. ఆ మాయే వాణి, సరస్వతి. వాణి అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి. సరస్వతి, లక్ష్మి, పార్వతి. కనుక విష్ణుమూర్తి, లక్ష్మి, ఆ బ్రహ్మం, మాయ ఒక రూపమే. విష్ణుమూర్తి ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపమే, మాయా లక్ష్మిగా. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఆ పరబ్రహ్మ స్వరూపమే, సరస్వతి మాయ జ్ఞానశక్తి. విష్ణుమూర్తి లక్ష్మి ఈవిడ ఇచ్ఛాశక్తి. శివుడు
ఆ పరమేశ్వరుడే శివుడు పార్వతిగా క్రియాశక్తి. ఇలా పేర్లు పెట్టారు మన వాళ్ళు. ఉన్నారా లేరా అని అడక్కండి, ఉన్నారు. ఆ భగవంతుడే ఈ రూపాలుగా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తోంది శాస్త్రం? ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తోంది? ఏమిటండి వేళ ఉపనిషత్తు క్లాసా పురాణం క్లాసా అని మీకు సందేహం రావచ్చు. ఈ శ్లోకం అర్థం కావాలంటే ఈ పురాణం అంతా అర్థం కావాలి. మనకు ఈ మంత్రం అర్థం కావడం కోసమే ఆ పురాణ కథలన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆ బ్రహ్మము, మాయ లేకుండా ఉన్న బ్రహ్మము చైతన్య స్వరూపం, ఉనికి ఎరుక విష్ణువులోనూ ఉన్నాడు, శివుడిలోనూ ఉన్నాడు, బ్రహ్మదేవుడిలోనూ ఉన్నాడు. అదే ఉనికి ఎరుక లేకుండా మాయ పనిచేయలేదు కనుక మాయ ఈ జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఈ వాణి, లక్ష్మి, పార్వతి వీరిలో కూడా ఉంది. ఆ ఉనికి ఎరుక అందరిలో ఉంది. మాయాశక్తి అంతటా పనిచేస్తున్నది. మాయా సహితమే కదా బ్రహ్మ. కనుక మాయ విష్ణువులో ఉందా లేదా? లక్ష్మీ రూపంగా ఉంది. మాయ బ్రహ్మదేవుడిలో ఉందా లేదా? సరస్వతి రూపంగా ఉంది. మాయ శివుడిలో కూడా ఉంది, పార్వతి రూపంగా ఉంది. శివశక్త్యాయుక్తో యది భవతి ప్రభవితం అన్నాడు. పార్వతి గనక లేకపోతే మాయాశక్తి శివుడేమీ చేయలేడు అన్నాడు. అందుకని లక్ష్మీదేవి లేకపోయినా కూడా విష్ణువు ఏమీ చేయలేడు, ఎందుకంటే మాయాశక్తి కదా. అదేవిధంగా సరస్వతి లేకపోతే బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేడు. కనుకే వాళ్ళు ఆ శక్తులని ఒక్క మాయాశక్తిని 3 శక్తులుగా విభజించి వారితో పాటు ఉంచి సృష్టిని చేశారు అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తోంది? ఆ బ్రహ్మానికి రూపం లేదు, మాయతో కలిసినప్పుడే ఆయనకి రూపం. విష్ణుమూర్తి, మూర్తి అన్నారు చూసారా? సాంబమూర్తి. ఒక ముఖం, 4 ముఖాలు కలిగినటువంటి, ఒకటి కాదు 4 ముఖాలట. 2 ముఖాల వాళ్ళని చూస్తాం, 3 ముఖాల వాళ్ళని కూడా చూసామో లేదో, 4 ముఖాల వాళ్ళు కష్టం. బ్రహ్మదేవుణ్ణి ఆ ఈశ్వరుడు సృష్టించాడు మొదట. ఆయన ఏమన్నాం అక్కడ? బ్రహ్మదేవుడు అది దైవికం అన్నాం. ఆయన తర్వాత ఏం చేశాడు? సృష్టి అంతా చేశాడు. పరమాత్ముడు ఏం చెప్పాడు? నిన్ను సృష్టి చేశాను నేను, మిగతా సృష్టి అంతా నువ్వు చెయ్యాలి అన్నాడు. మిగతా సృష్టి అంతా కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? అగ్నిదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, వాయు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరినీ సృష్టించాడు. ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు ఎలా చెప్తే వీళ్ళు అలా వినాలి. బ్రహ్మదేవుడు ఎవరు చెప్పినట్టు వినాలి? ఆయన సృష్టి చేసిన ఆయన చెప్పినట్టు వినాలి కదా. ఆ పరమేశ్వరుడు చెప్పినట్టు వినాలి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడేమో క్యాబినెట్ మినిస్టర్, ఈ దేవతలందరూ కూడానేమో స్టేట్ మినిస్టర్స్ మాదిరి. ఆ బ్రహ్మదేవుడు ఆ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు వినాలి, ఆ పరమేశ్వరుడు చెప్పినట్టు వినాలి. విష్ణుమూర్తి అనుకుందాం, అక్కడ విష్ణుమూర్తి చెప్పినట్టు ఈ బ్రహ్మదేవుడు వినాలి. ఆ విష్ణుమూర్తి ఎవరయ్యా అంటే బ్రహ్మ ప్లస్ మాయ. ఇప్పుడు ఆ బ్రహ్మ మాయ అంటే మాయ అనగానే రూపం వచ్చింది. బ్రహ్మకి రూపం లేదు. బ్రహ్మదేవుడికి రూపం ఉంది, బ్రహ్మకి రూపం లేదు. అర్థమైందా? బ్రహ్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. బ్రహ్మం అనేది అంతటా వ్యాపించి ఉంది. బ్రహ్మదేవుడు ఉన్న చోట విష్ణువు లేడు, విష్ణువు ఉన్న చోట బ్రహ్మదేవుడు లేడు. విష్ణువు ఉన్న చోట శివుడు లేడు, శివుడు ఉన్న చోట విష్ణువు లేడు. కానీ వీళ్ళందరిలో ఎవరున్నారు కామన్గా? బ్రహ్మం, చైతన్యం ఉన్నది. అది నిరుపాధికం అంటారు దాన్ని. అది నిరుపాధికం. అందుకే విష్ణువు చెప్పేటప్పటికీ ఆయన శేషతల్ప సాయి అన్నాం.
వైకుంఠంలో ఉంటాడు అన్నాం. ఈయనెక్కడ ఉంటాడండి అంటే కైలాసంలో ఉంటాడన్నాడు. ఈయనెక్కడ ఉంటాడు బ్రహ్మదేవుడు అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉంటాడు ఈయన. ఇలా చెప్పుకుంటూ వచ్చాం. బ్రహ్మకి రూపం లేదు, నిరూపాధికం. ఉపాధి అంటే రూపం, రూపం ఉంటే సోపాధికం అంటాం. రూపం లేదు ఆయనకి, అంతటా ఉంటాడు. బ్రహ్మం చైతన్యం ఉనికి ఎరుక అంతటా ఉంటుంది. ఈ ఉపనిషత్తు చెప్తోంది ఆయనకి రూపం ఉన్నప్పుడు పరిగెడతాడు, రూపం లేకపోతే పరిగెత్తాడు అన్నాడు. ఏ జతి అన్నది ఈ మంత్రం చూడండి. అనేజత్ చలరహితమైనది. నిరుపాధికంగా బ్రహ్మస్వరూపంగా చూస్తే చలనం లేనటువంటిది. మనసో జవీయ, మనస్సు కంటే వేగంగా వెళ్ళేది. మనసో జవీయ వేగంగా వెళుతుందట. ఎలా? ఆ బ్రహ్మమే ఒక ఉపాధిలో ఉన్నప్పుడు వేగంగా, మనసు కంటే వేగంగా వెళుతుంది అన్నది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, మనకు మనస్సు ఉంది కదా, మనస్సు ఉంది కదా అందరికీ. ఇప్పుడు ఈ మనస్సు ఈ పుష్పాన్ని చూస్తుంది. మనస్సు ఈ పుష్పాన్ని చూడంగానే కళ్ళు పుష్పాన్ని చూస్తే మనస్సు కళ్ళ ద్వారా వెళ్ళి పుష్పం చూస్తుంది. చూడంగానే ఇది రోజా పుష్పము అనే వృత్తి ఇక్కడ చేరుకుంటుంది. జ్ఞానం, ఇది పుష్ప జ్ఞానం. ఆ జ్ఞానం అనేది చైతన్యం. ఆ జ్ఞానం అనేది చైతన్యం. ఈ చైతన్యం ఏం చూస్తుందిట? ఈ కన్ను అక్కడికి పోయి చూడడానికి ముందే అక్కడ పోయి కూర్చుంటుంది. అక్కడ పోయి కూర్చుంటుందా? అక్కడికి పోకముందే ఉన్నదే. ఈ కళ్ళు చూడటానికి ముందే చైతన్యం ఇక్కడ ఉందా లేదా? ఎందుకని? అంతటా వ్యాపించి ఉన్నది కనుక ఈ పుష్పంలో కూడా చైతన్యం ఉన్నది. ఎప్పుడున్నది? ఈ కళ్ళు ఈ పుష్పంకి పోయి చూడడానికి ముందే, ఈ కళ్ళ వెనకాల ఉన్న మనస్సు ఇక్కడికి పోయి వెళ్ళడానికి ముందే ఇక్కడ ఉన్నదా లేదా చైతన్యం? అంతటా ఉంది కాబట్టి చైతన్యం. ఇప్పుడు మనస్సు కంటే వేగంగా వెళ్ళిందా లేదా చైతన్యం? వెళ్ళినట్లుగా మనస్సు ప్రయాణించాలి. కళ్ళ ద్వారా మనస్సు కళ్ళ ద్వారా ప్రయాణించి పుష్పాన్ని ఆవరించాలి. వృత్తి ఆవరించగానే వస్తుంది పుష్ప జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిందా లేదా అంటే ఏమిటి అర్థం? మనసో జవీయ అంటే మనస్సు కంటే వేగంగా వెళ్ళిపోతుందంటే మనస్సు కంటే ముందుగానే వెళ్ళి కూర్చుంది అక్కడ అని అర్థం. చైతన్యం అన్నారు, ఎందుకంటే అక్కడే ముందుగానే ఉంది కాబట్టి. వెళ్ళినట్లుగా అన్నారు. ఇప్పుడు ఘట్టం ఉంది చూడండి, పాట్. ఆ పాట్లో ఆకాశం ఉంటుంది కదా, ఆ పాట్ని ఇట్లా తీసుకెళ్తూ ఉంటే ఆకాశం వెళుతున్నదా లేదా? ఆకాశం వెళుతుందా? పాట్ వెళుతున్నదా? పాట్ ఓన్లీ వెళుతున్నది. ఆకాశం వెళ్ళినట్లుగా ఈ పాటులో ఉన్న ఆకాశం, పాట్ ఇక్కడికి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఆకాశం ఉందా లేదా? ఇప్పుడు ఎవరు ముందెళ్ళారు? పాట్ ముందెళ్ళిందా? ఆకాశం ముందెళ్ళిందా? ఆకాశం ముందు వెళ్ళకపోతే ఈ పాట్ అక్కడికి పోలేదు. ఈ పాట్ కుండ ఇక్కడికి వెళ్ళడానికి ముందు ఆకాశం ఉండి ఉండాలి. చోటు, ఆకాశం అంటే చోటు. చోటు లేదనుకోండి, ఈ పాట్ అక్కడికి వెళ్ళగలదా? అక్కడ ఉండగలదా? అంటే పాట్ వెళ్ళడానికి ముందే అక్కడ చోటు ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరు ముందెళ్ళారు? చోటు. ఎందుకంటే ఉన్నది చోటు అక్కడ, లేకపోతే ఇది అక్కడికి పోయి ఉండలేదు. చోటు ఉంటానే కదా పాటు ఉంటుంది. ఉదాహరణ అర్థమైందా? అదేవిధంగా ఈ మనస్సు కన్ను ద్వారా వెళ్ళి పుష్పాన్ని ఆవరించాలి అంటే అక్కడ చైతన్యం ఉంటేనే ఇది ఈ పని చేయగలదు. అదే కానీ చైతన్యం లేకపోతే ఇది గ్రహించలేదు. అక్కడ ఉనికి ఉండాలి, పుష్పం ఉన్నది అనేది ఉండాలి కదండి. ఉన్నది అనేటువంటిది ఈ కళ్ళు అక్కడికి వెళ్ళక ముందే ఉన్నదా లేదా? పుష్పం ఉన్నది అనేటువంటిది చూసారా? ఉన్నది. ఆ ఉన్నది అనేటువంటిది కళ్ళు
మనస్సు కళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళడానికి ముందే ఉన్నదా లేదా? ఉన్నది అంటే మనస్సు కంటే ముందుగానే వెళ్ళి ఉన్నది. ఉనికి అనేటువంటిది మనస్సు కంటే ముందుగానే వెళ్ళి ఉంటేనే పుష్పం ఉన్నది అనే జ్ఞానం వస్తుందండి, లేకపోతే జ్ఞానం రాదు. కళ్ళు వెళ్ళిన తర్వాత ఉనికి వెళ్ళిందంటారా? కళ్ళు వెళ్ళిన తర్వాత ఉనికి వెళ్ళడం ఉండదు, ఎందుకంటే ఉనికి అంతటా ఉన్నది, వెళ్ళే పని లేదు. అర్థమైందా? దీన్ని అర్థం చేసుకోవడానికి సపరేట్ బుర్ర కావాలి. మీ అందరికీ ఉన్నది అంటే బ్రెయిన్ అనమాట. బుర్ర అంటే ఏమంటే బెరెయిన్, తెలుగులో బుర్ర అంటారు. బొర్ర అంటే వేరు, మళ్ళీ పొట్ట అది వేరు. అది ఉంటున్నది కానీ ఇది తక్కువ ఉంటుంది జనానికి. బుర్ర పెరిగితే బొర్ర ఉండదు, బొర్ర పెరిగితే బుర్ర ఉండదంటారు, తగ్గుతుందంటారు. అది అట్లా ఉంచండి. ఇప్పుడు అర్థమైందా? మనసో జవీయ అన్నారు. ఎంత కష్టం చూడండి మంత్రం అర్థం చేసుకోవడం. తాత్పర్య ప్రతిపదార్థం ఇస్తారు, చదువుతాం, కానీ అసలు విషయం తెలియాలి కదా. అనేజత్ ఏకం, ఒక్క ఆత్మ బ్రహ్మం కదలదు, కానీ కదిలినట్లుగా, మనస్సు కంటే వేగంగా వెళ్ళి అక్కడ ఉన్నట్లుగా అన్నారు. అంతేగాని ఆత్మ వెళ్ళదు అన్నారు. చోటు ఎక్కడన్నా కదులుతుందండి? కదలడానికి అక్కడ లేకపోతే కదా కదలాలి. ఒక చోట ఉండి ఒక చోటు లేకపోతే చోటు కదలాలి. చోటు అంతటా ఉన్నప్పుడు ఇంక కదలడానికి చోటు ఎక్కడుంది దానికి? అందుకని ఎక్కడికి కదలదు. ఆత్మ కూడా అంతే. ఆత్మ ఇక్కడి నుంచి అక్కడికి కదలడం ఉండదు, ఎందుకంటే అక్కడ కూడా తాను ఉన్నది కాబట్టి, అంతటా తాను ఉన్నది కాబట్టి ఎక్కడికి కదలాల్సిన పని లేదు. మరి ఎవరు కదలాలి అంటే మనస్సు కదలాలి, కళ్ళు కదలాలి, శరీరం కదలాలి, ఆత్మ కదలదు. అనేజత్ ఏకం మనసః జవీయః న ఏనత్ దేవాః ఆప్నువన్ పూర్వమర్షత్ అన్నారు. దేవాః అంటే ఇంద్రియాలు అన్నాం. ఏనత్ దీనిని, ఏనత్ నైనత్ దేవా అనుంది, న ఏనత్ దేవా. ఈ ఇంద్రియాలు దేవాహ ఏనత్ ఈ ఆత్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని న ఆప్నువన్ పూర్వం అర్షత్ అన్నారు. ముందు వెళ్ళేది పూర్వమర్షత్, ఈ ముందు ఉన్నటువంటి ఆత్మని, ముందుగానే వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని ఈ కళ్ళు చూడలేవు, ఇంద్రియాలేవి కూడా చూడలేవు, తెలుసుకోలేవు. ఇంద్రియాలకు కనపడేది కాదు అని అర్థం, ఇంద్రియాల ద్వారా తెలుసుకోబడేది కాదు అని అర్థం. కనుక ఎవరైనా ఆత్మను చూశాము అంటే వాళ్ళకి మంత్రం చదివి వినిపించండి. వినిపించినా అర్థం కాదు వాళ్ళకి, 10 సంవత్సరాలు చదవాలి. ఆత్మని చూడడం లేదు, ఆత్మ గురించి వినడము లేదు, అది సాధ్యం కాదు. నా ఆప్నువన్ పూర్వమర్షత్, ఇది ముందుగానే అక్కడికి వెళ్ళి ఉన్నది కాబట్టి దీన్ని కళ్ళు ఇంద్రియాలు తెలుసుకోలేవు. అంతేకాదు తత్ ధావతో అన్యాన్ అత్యేతి, అన్యాన్ అంటే ఇతరమైన వాటన్నిటి నుంచి దాటి వెళుతుంది అన్నాడు. అంటే బియాండ్ ఆల్ సెన్స్ ఆర్గాన్స్ మైండ్ కాంప్లెక్స్ అని అర్థం. అత్యేతి అంటే ఏమిటి? ఇది పారమార్థిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. ఈ వ్యావహారిక సత్యమైనటువంటివి పారమార్థిక సత్యాన్ని అంటుకోలేవు. బ్రహ్మం పారమార్థిక సత్యం, ఇవన్నీ వ్యావహారికం. ఏవన్నీ? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా. అన్యాన్ అత్యేతి అన్నారు. ఇవన్నిటినీ కూడా దాటి ఉంటున్నది అంటే అర్థం ఏంటి? పైన ఎక్కడో ఉందని కాదు అర్థం. అత్యేతి అంటే బియాండ్ అని అర్థం. అత్యేతి అంటే అక్కడెక్కడో ఉంటుందా? అక్కడెక్కడో ఉండంటే ఇక్కడ లేనట్లే కదా అర్థం. ఇప్పుడేం చెప్పాం? అంతటా వ్యాపించిందన్నాం. అంతటా వ్యాపించినది అక్కడెక్కడో ఎట్లా ఉంటుంది అంటే ఏమిటి అర్థం? అత్యేతి అంటే మీరు కలలో చూసిన వస్తువులన్నీ
నిజమా? కాదు. ఇప్పుడు ఈ పువ్వు చూస్తున్నారు, ఇది నిజమే కదా, వ్యావహారిక సత్యమే కదా ఈ పువ్వు. కలలో చూసిన పుష్పం నిజం కాదు. కలలో చూసిన పుష్పం కంటే ఈ పుష్పం మంచిదా, ఆ పుష్పం మంచిదా? ఇది అంటే వ్యావహారిక సత్యం గొప్పది. దేనికంటే? కలలో చూసిన దానికంటే. అంటే స్వప్నం కంటే వ్యావహారికం అత్యేతి అన్నారు. స్వప్నం కంటే, స్వప్న పదార్థం కంటే ఈ జగత్తులో మనం చూసే వస్తువు సత్యమైనది. అదేవిధంగా మీరు ఈ వ్యావహారిక ప్రపంచంలో చూసే వాటన్నిటికంటే ఈ పరబ్రహ్మము అత్యేతి అన్నారు. అర్థమైందా? ఈ వ్యావహారికంలో మనం చూసే వాటన్నిటికంటే కూడా ఆ పరబ్రహ్మం అత్యేతి అంటే ఏమిటి అర్థం? ఆ స్వప్న పదార్థాలు ఎలా అబద్ధమైనయో ఈ పుష్పం కంటే కూడా ఆ బ్రహ్మం కంటే ఇవన్నీ పదార్థాలన్నీ అబద్ధం, అసత్యం. ఎందుకంటే అది అత్యేతి, అన్యాన్ అత్యేతి. ఎలాగండి ఇది తెలుసుకోవడం అన్నారు? చాలా కష్టంగా ఉంది అంటే ఏమీ లేదు, సింపుల్. ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ వ్యావహారికమే కదా, వ్యావహారికమే కదా. నిద్రపోయినామండి, మనం మంచి నిద్రలో ఉన్నాం. మంచి నిద్రలో మీరున్నారా లేదా? శరీరం ఉందా మీకు? శరీరం జ్ఞాపకం ఉందా? లేదు. అయినా మీరున్నారా లేదా? మీకున్నటువంటి పొజిషన్స్ అన్ని గుర్తున్నాయా? లేవు. అయినా మీరున్నారా లేదా? అదేమిటండి, ఎవ్వరు తెలియకుండా కూడా నేను ఎట్లా ఉన్నాను? అది ఆత్మస్వరూపం అంటే. ఆ నిద్రలో కూడా నేను ఉన్నాను అంటున్నదే. అరే నువ్వు ఎట్లా ఉన్నావురా చెప్పు నిద్రలో అంటే, తెలీదండి అన్నాడు. తెలీదు కదా. నిద్రలో అమ్మాయిగా ఉన్నావా, అబ్బాయిగా ఉన్నావా? నిద్రలో నీకు జ్ఞాపకం ఉందా? అబ్బాయిగా, అమ్మాయిగా, ఆఫీసర్గా? నిద్రలో ఎలా ఉన్నావు చెప్పు నాయన అంటే, భారతీయుడిగా ఉన్నావా, అమెరికన్గా ఉన్నావా, భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా? అయ్యో అవన్నీ ఎక్కడ జ్ఞాపకం ఉన్నాయండి అన్నాడు. లేవు కదా. అంటే ఆ నిద్రలో ఏ నామరూపం లేకుండా నువ్వు ఉన్నావే, అది అత్యేతి అంటే. నిద్ర లేవంగానే ఈ శరీరంలోకి వచ్చావే, కానీ నిద్ర పోయినప్పుడు వీటన్నిటికంటే అతీతంగా ఉన్నావు. నువ్వు వీటన్నిటికంటే అతీతంగా ఉన్నావు. అన్యాన్ అత్యేతి అన్నాడు. ఎవరు? ఆత్మచరిత్యం నేనే, ఆ ఉనికి ఎరుకైనటువంటి నేను, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. ఈ శరీరాన్ని మెలకు రాగానే ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నాను. నిద్రపోయేటప్పుడు ఈ శరీరం పని చేయడం లేదు. మళ్ళీ ఈ శరీరం ఉండాలి కనుక ప్రాణం మాత్రం పనిచేసేటట్టు పెట్టాడు దేవుడు. పోనీ ప్రాణం పనిచేస్తుంది మనకేమైనా తెలుసా? అది తెలియదు. మరి ఎందుకురా నీకు ఏమి తెలియకుండా ఇట్లా ఉన్నావంటే, ఏమండి ఆ తెలియకపోవడం వల్లనే హాయిగా ఉందని నిద్రపోతున్నాను, తెలిస్తే ఇంకా అది నిద్ర అవుతుందా? భగవంతుడు మనకు పెట్టాడు నిద్ర ప్రతిరోజు గుర్తు చేయడానికి. నీ స్వరూపం, ఆత్మస్వరూపాన్ని గుర్తు చేయడానికి నిద్ర పెట్టాడు. అర్థమైందా ఇప్పుడు? అర్థమైనంత వరకు అయినట్లు, లేకపోతే తర్వాత చదివితే అర్థమవుతుంది. అన్యాన్ అత్యేతి తద్ధావతః. తత్ మీన్స్ ఆత్మ. పరిగెత్తినట్లుగా అనిపిస్తుంది. ధావతః అంటే పరిగెత్తినట్లుగా, అన్నిటికంటే ఏదో ముందు వెళ్ళి పరిగెత్తినట్టుగా అనిపిస్తుంది, తోస్తుంది అన్నారు. నేను పరిగెట్టానండి అంటున్నాడు. నా శరీరం పరిగెట్టండి అంటున్నారా? పరిగెత్తేది శరీరం, కానీ ఏం చెప్తున్నావు? నేను పరిగెత్తానండి అంటాం. ఈ నేనెవరు? ఆత్మ చైతన్యం. పరిగెడుతున్నది నిజంగా ఎవరు? శరీరం. నేను ఆత్మని పరిగెత్తాలా? అక్కడ లేకపోతే కదా ఇక్కడి నుంచి పరిగెత్తడానికి. చాలా పారాడాక్సికల్ శ్లోకాస్. తర్వాత
తస్మిన్ అపో మాతరిష్వా దధాతి అన్నారు. ఈ జీవరాశులు చేసేటటువంటి అపో అంటే అపహ అంటే కర్మలు, వీరు చేసేటటువంటి పనులన్నీ అని అర్థం. అపహ అంటే కర్మలు, వీళ్ళు చేసేటటువంటి కర్మలు. ఎవరి కర్మలు అంటే ఈ జీవులు చేసేటటువంటి కర్మలు. అగ్నిదేవుడు దహించే శక్తి, సూర్యుడు ప్రకాశించే శక్తి, గాలికి వీచే శక్తి, ఇవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా ఎవరు రక్షిస్తున్నాడు? మాతరిష్వా దధాతి. మాతరిష్వ అంటే ప్రాణదేవత, ప్రాణదేవత అంటే వాయుదేవత, మాతరిష్వ అంటే వాయుదేవత, వాయుదేవత అంటే ప్రాణదేవత, ప్రాణదేవత వల్ల పనులు జరుగుతున్నాయండి. ప్రాణదేవత క్రియాశక్తి కదా, క్రియాశక్తి వలన పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాణదేవత మాతరిష్వ దధాతి, ప్రాణాల ద్వారా ఆ వాయువు అనేటువంటిది ప్రాణం ఈ జీవరాశులన్నిటినీ వాటి వాటి పనులను చేయిస్తున్నది. వాయువు, ప్రాణవాయువు నిలుపుతున్నది. ఎలా? ఈ జీవరాశులన్నిటినీ పనిచేయడానికి పనిచేసేటట్లుగా, ఆ దేవతలు కూడా వారి వారి పనులు చేసేటట్లుగా ఈ యొక్క ప్రాణవాయువు నిలుపుతున్నది. ఎవరి ప్రాణవాయువు అంటే హిరణ్యగర్భుడు అని చెప్తాం. ఆ హిరణ్యగర్భుడు ఎవరంటే బ్రహ్మదేవుడే. ఆ బ్రహ్మదేవుడే వాయు రూపంగా ఉండి ఇవన్నీ నిలుపుతున్నాడు అన్నాడు. ఇలా కథలు చెప్పుకుంటూ వచ్చారు మన వాళ్ళు, పాపం కష్టపడి. వ్యాస భగవాన్ల వారు ఇదంతా ఎవరికి అర్థమవుతుందని చెప్పి ఆయన బ్రహ్మసూత్రాలకి అంతటికి బ్రహ్మసూత్రాలు రాసి అంత వేదాంతం చెప్పిన తర్వాత ఇదంతా అర్థమయ్యే పనేనా అని చెప్పి ఒకరోజు ఆయనకే దిగులు పుట్టింది. ఆయనకి మంత్రం చూస్తూ ఉంటే ఈ జనానికి ఇది అర్థమయ్యేనా అని చెప్పి పాపం దిగులు పడి 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 పాపం ఏం చేశారంటే 18 పురాణాలు రాసి పెట్టారు. ఆయనకి ఇంకా కోరిక తీరల. 18 పురాణాలు రాసినా కూడా వీళ్ళకి అర్థమవుతుందో కాదని చెప్పి ఇంకో 18 పురాణాలు రాసి పెట్టారు. మొత్తం 36 పురాణాలు, ఉప పురాణాలు రాసి పెట్టారు. అలా చదవంగా చదవంగా ఒక రోజుకైనా వీళ్ళకి ఏదైనా బుద్ధి వస్తుందేమో, ఇది అర్థమవుతుందేమో అని చెప్పి పాపం ఆశతో ఆయన రాశారు ఆ పురాణాలు. ఇక్కడ చెప్పిన విషయాన్ని అక్కడ కథ రూపంలో చెప్పారు మనకు. అందుకని చెప్తాను నేను, వేదాంతానికి రావడానికి ముందు మనం భాగవత పురాణం, విష్ణు పురాణం, అన్ని పురాణాలు చదివి క్షుణ్ణంగా అవపోసన పట్టి వస్తే అహం బ్రహ్మాస్మి చాలా తేలిక. పురాణాలు, ఇతిహాసాలు, భారతం, రామాయణాలు ఇవన్నీ చదివి వస్తే ఇవి చాలా తేలిక అర్థం చేసుకోవడం. కానీ ఈ రోజుల్లో చదివేవాళ్ళు లేక వాళ్ళకి అర్థం కావడం కష్టంగా ఉంది. చదివిన వాళ్ళకే అర్థం అవడం కష్టం అని చెప్పింది శాస్త్రం, పురాణాలు చదివిన వాళ్ళకే. అందుకని మనకు కొంచెం స్ట్రగుల్ ఉంటుందన్నమాట మనం అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? ఇప్పుడు మనకు కొంచెం కష్టపడాలి అర్థం చేసుకోవడానికి, చాలా కష్టపడాలి, అతి శ్రమ చేయాలి. అందుకని చెప్పిందే చెప్తూ ఉంటాం. రుబ్బిన పిండినే రుబ్బినట్లుగా తిరిగి తిరిగి, ఎందుకంటే రుబ్బారు కదండి, మెత్తగా అయిపోయింది కదా పిండి, ఎందుకంటే ఎక్కడైనా పప్పు ఉంటుంది మళ్ళీ. ఇంత కష్టపడి రుబ్బిన తర్వాత చూడండి పప్పు ఉంటుంది అందులో ఎక్కడో అక్కడ. మీకే ఆశ్చర్యం వేస్తుంది, నేను బాగానే రుబ్బాను కదా ఎందుకు పప్పు వచ్చిందన్నా. అట్లాగే ఎక్కడో అర్థం కాని చోటు ఉంటుంది మనకు, విషయం తెలియక అన్నారు. అంతేకాదు ఇదంతా ఆత్మస్వరూపం. ఇప్పుడు చెప్పిందంతా ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం తెలుసుకోకపోతే నరకానికి పోతారని చెప్పి చెప్పారు. అంధం తమః ప్రవిశంతి అని చెప్పి క్రిందటి శ్లోకంలో. ఆత్మహనో జనాహ, ఇది తెలుసుకోని వాళ్ళందరూ ఆత్మని హత్య చేసినట్లే అని చెప్పారు. ఏ మంత్రంలో? 3వ మంత్రంలో. ఇలా తెలుసుకోని వాళ్ళందరూ వాళ్ళను చంపుకున్నట్లే అన్నారు. తాడు చూసి పాము అనుకొని పాము సత్యం అనుకున్నట్లుగా ఈ శరీరాన్ని సత్యం అనుకుంటున్నాం, మనం మనసును సత్యం అనుకుంటున్నాం, దానికి ఉన్న దోషాలన్నీ మనకున్నాయి అనుకుంటున్నాం. నా స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఆత్మని నన్ను నేను చంపుకున్నట్లే. నేను ఆత్మని కదా, తెలుసుకోకపోవడం అంటే ఏమిటి? నన్ను నేను మర్చిపోయినట్లే. ఏమవుతుంది మర్చిపోతే? మళ్ళీ నరకం. కనుక ఏం చేయాలి? ఇటువంటి ఆత్మని తెలుసుకోవాలి. అందుకని ఆత్మలక్షణం చెప్పి ఇంకా చెప్తున్నారు. 8వ మంత్రం దాకా చెప్తూనే ఉంటారు. ఎవరు?
మన ఋషులు. తర్వాత మంత్రం అదే విషయాన్ని ఇంకా వివరిస్తున్నది ఈ మంత్రం. 5వ మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. సముద్రం దగ్గర లైట్ హౌస్ ఉంది, చూసారా? లైట్ హౌస్ అందరం చూస్తాం, చూడని వాళ్ళు ఎవరు లేరు. ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక లైట్ తిరుగుతూ కనపడుతుంది. లైట్ తిరుగుతూ కనపడుతోంది. లైట్ చూడు ఎలా తిరుగుతోందో అంటాం. మెట్లెక్కి పైకి వెళ్ళి చూడండి, లైట్ తిరగదు. అక్కడ దానికి లైట్ ఫిక్స్డ్గా ఉంటుంది. దానికి ఒక డివైజర్ పెడతాడు, ఒక గ్లాస్ లాంటిది. ఆ గ్లాస్ తిరుగుతూ ఉంటుంది. ఆ గ్లాస్ తిరిగేటప్పుడు మనకు లైట్ తిరుగుతున్నట్టుగా కనపడుతుంది. గ్లాస్ అంటే టంబ్లర్ కాదు, ఒక గాజు అద్దం ముక్కని పెడతాడనమాట, డివైజర్. 3 భాగాలుగా అది పెట్టినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే లైట్ తిరుగుతున్నట్లుగా కనపడుతుంది. లైట్ తిరుగుతున్నట్లుగా కనపడుతుంది కానీ లైట్ తిరగదు. కానీ బల్బు తిరుగుతూ ఉంటుందా ఏమిటి? బల్బు తిరగదు. కొన్ని బెడ్ లైట్స్ చూసారా, అందులో రంగు కాగితాలన్నీ వేసి ఒక లిక్విడ్ ఉంటుంది. బల్బు వెలగంగానే అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అయినా లైట్ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ లైట్ తిరగదు. అదేవిధంగా ఈ మంత్రంలో చెప్తున్నారు, తదేజతి తన్నైజతి అన్నారు. ఏజతి అంటే చలిస్తున్నది అన్నారు. ఆ బ్రహ్మము, ఈ ఆత్మస్వరూపం చలిస్తున్నది. చలిస్తున్నది అని చెప్పినప్పుడు అన్ని రూపాలలో ఉండి చలిస్తున్నట్లుగా అన్నారు. తన్నైజతి, రూపం లేనప్పుడు అది చలించదు అన్నారు. ఆత్మ అంతటా ఉంది కదండి. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఆత్మ ఉందా లేదా? కదులుతుందా ఎక్కడన్నా ఆత్మ? కనపడితే కదా కదులుతుంది ఏంది చెప్పడానికి, అసలు కదలదు. కానీ ఆత్మ అంతటా ఉండడం వల్ల ఈ శరీరంలో కూడా ఉంది కదా. అప్పుడు ఈ శరీరం కదిలేటప్పుడు ఆత్మ కదులుతున్నట్లుగా. అయితే ఏజతి ఉపాధి రూపంగా సోపాధికంగా చూస్తే కదులుతున్నట్లుగా, నిరుపాధికంగా చూస్తే కదలదు. తది ఏజతి తత్ న ఏజతి అన్నారు. అప్పుడు ఈ ఆత్మ ఎవరు? ఉనికి ఎరుక ఎవరు? నేనున్నాను, నేను ఉనికి, నాకు తెలుసు, ఎరుక. ఇప్పుడు నేనున్నాను నాకు తెలుసు అనేది ఉంది కదా, అదే కదా బ్రహ్మస్వరూపం. అప్పుడు నేనున్నాను నాకు తెలుసు అనేది కదా బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. నేను ఎలా ఉన్నాను? స్త్రీగా ఉన్నాను. అది నా ధర్మం కాదు, అది అనాత్మధర్మం. నేను భర్తగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, అనాత్మధర్మం. నేను ఉన్నాను నాకు తెలుసు. నేను శరీరంలో ఉన్నప్పుడు కదులుతున్నాను, శరీరం లేనప్పుడు కదలను. ఇప్పుడు ఆ కదిలేది కదలని వాళ్ళు ఎవరండి? ఆ పరమాత్మ అనకూడదు మళ్ళీ. ఇంత విని ఆ పరమాత్మ కదులుతూ ఉంటాడు, ఆ పరమాత్మ కదలడు. ఎక్కడున్నాడు రా పరమాత్మ అన్నాడు. అంతటా ఉన్నాడండి అన్నాడు. అప్పుడు నీలో కూడా ఉన్నాడు కదా. అప్పుడు నీలో ఉన్న పరమాత్మ శరీరం అనుకుంటున్నావే నువ్వు, అది నువ్వు కాదు, ఆ పరమాత్మ నువ్వని తెలుసుకో. జీవాత్మ ఏవ పరమాత్మ. అప్పుడు నేను ఉనికి ఎరుకని కదలను, శరీరంలో ఉన్నప్పుడు కదిలినట్లుగా కనపడతాను. కుండలో ఆకాశం ఉంటే కుండలో ఆకాశం కూడా కదులుతుందా ఏంటి? నిజంగా చెప్పండి. కుండలో ఆకాశం, కుండ కదులుతుంది కాబట్టి ఆకాశం కూడా కదులుతుందండి అంటారా?
కుండ కదులుతున్నది కాబట్టి కుండలో ఉన్న ఆకాశం కూడా కదులుతుందా? కుండలో ఆకాశం కూడా కదలడంలా. కుండ కదులుతుంటే కుండలో ఆకాశం కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆకాశం అచలం, కదలలేదు. అదేవిధంగా శరీరం కదులుతున్నా కూడా ఆత్మ కదలలేదు, అచలం, కదులుతున్నట్లుగా కనపడుతుంది కానీ కదలలేదు ఆత్మ. అది ఇంకా నెక్స్ట్ మంత్రంలో క్లారిఫై చేస్తారు. ఏం చెప్తుంది ఉపనిషత్తు ఇక్కడ? తదేజతి తన్నైజతి, శరీర రూపంగా కదులుతున్నట్లుగా, శరీరం లేకపోతే కదలనట్లుగా, చలించదు అన్నారు. అంతేకాదు తద్దూరే తత్ అంతికే, అది దూరంగానూ ఉన్నది, అది దగ్గరగానూ ఉన్నది అన్నారు. అజ్ఞానులకు దూరంగా ఉన్నట్లు కనపడుతుంది ఆత్మ, ఎక్కడో ఉంది పరమాత్మ, ఎక్కడో ఉన్నాడు, పైన వైకుంఠంలో ఉన్నాడు పరమాత్మ అనుకుంటారు దూరంగా. జ్ఞానులకు తదు అంతికే అన్నారు. వారేగా వారికి తెలుసు జ్ఞానులకి. అజ్ఞానులకి, శాస్త్రం చదవని వాళ్ళకి, చదివినా అర్థం కాని వాళ్ళకి ఆత్మ ఎక్కడుంది? దూరంగా ఉంది. ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉందండి, లెక్క పెట్టలేనంత దూరం ఉందన్నాడు. ఎంత దూరం అంటే వైకుంఠంలో ఉన్నాడు పరమాత్ముడు, నేను జీవాత్ముడిని ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అని ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాడు అదే పాట. అర్థమైందా? కనుక మనం మాట్లాడే మాటలు, మన అర్థం చేసుకోవడం, ఇదంతా కూడా ఉపనిషత్తు చెప్తుంది. నువ్వు నిద్రలో ఉన్నావు, అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు, మేలుకో, మేలుకో సుగుణాల వాళ్ళ జానకిలోల అని మా బామ్మగారు పాడుతుండే చిన్నప్పుడు. దేవుణ్ణి రోజు సుప్రభాతం చెప్తూ మేలుకొలుపు పాట పెడతారు. ఆయన్ని మేలుకొలుపుతాం మనం, ఆయన నిద్రపోతాడా ఏమిటి? 24 hours మెలుకుతూ ఉండి ఆయన్ని నిద్ర లేపుతాం మనం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, నిద్ర లేనాయన, నీకు స్నానం చేయించాలి, నేను పూజ చేయాలి. అలాగా, సరే లేచి కూర్చుంటానంటాడు ఆయన. ఆయన నవ్వుతాడు మనల్ని చూసి, నువ్వు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు, నువ్వెప్పుడు లేస్తావా నేను చూస్తున్నా, నువ్వెప్పుడు లేస్తావా నేను చూస్తున్నాను, నువ్వు లేచేటట్టుగా ఏం కనపడలేదు, ఇంకా షిరిడి సాయిబాబా హాల్లో క్లాసు ఉందని ఇంకా నీకు వినపడలేదా అని అడుగుతాడు ఆయన. అజ్ఞానం అనే నిద్రలో నుంచి మేలుకోవాలి. అర్థమైందా? భగవంతుడు ఎప్పుడు మెలకుతూనే ఉంటాడు, ఆ ఆత్మస్వరూపం ఎప్పుడు మెలుకుతూనే ఉంటుంది. ఆయన అలసిపోతే కదండి నిద్రపోవడానికి, అసలు మనం అలసిపోతాం, ఆయన అలసిపోడు. ఆయన అలసిపోయి నిద్రపోతే ప్రపంచం సృష్టి ఆగిపోతుంది, తెలుసా? ఆయన అలసిపోయి నిద్రపోతే సృష్టి ఆగిపోతుంది. కనుక పాపం ఆయనకి నిద్రే ఉండదు. మనం నిద్రపోతాం కాబట్టి ఆయన కూడా నిద్రపుచ్చుతాం, దోమ తిరగట్టి. మరి ఆయన కూడా ఒక చోట అట్లాగే కడతారు వాళ్ళు. నార్త్ ఇండియాలో ఆయనకి దోమను కుడతాయేమో పాపం అని చెప్పి దోమ తెర కూడా భగవంతుడికి, నిజంగా చెప్తున్నా, వాళ్ళు దోమ తెరేస్తారు. దోమను కుడతాయేమో పాపం, ఆయనకి చలేస్తుందేమో అని చెప్పి దుండు పెడతారు. ఆయనకి దుండు వేరే, దుండు కాదు దిండు, ఓకే. ఇట్లాంటివన్నీ చేసి ఒక రోజు కన్నా ఏకరూపంలోంచి అనేకానికి పోయి అనేక రూపాంచి అరూపం తెలుసుకుంటాడే అని చెప్పి ఆయన ఎదురు చూస్తుంటాడు. సరే, ఏం చెప్తోంది మంత్రం? తత్ దూరే, అర్థం కాని వాళ్ళకి, అజ్ఞానులకి, కామ క్రోధ మోహలోభాలు ఉన్న వాళ్ళకి, భయం రాగద్వేషాలు ఉన్న వాళ్ళకి ఆయన దూరంగా ఉంటాడు, దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తాడు. ఆయన అంతటా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోలేరు. నా రామ నా రామ అన్నాడు త్యాగరాజుల వారు. తర్వాత తెలుసుకున్నాడు ఆయన చివర్లో. మీరాబాయి కృష్ణ కృష్ణ అని పరిగెత్తింది. తాను భక్తిరాల్ని అనేసి ఎప్పుడు మర్చిపోయిందో, కృష్ణుడే తానైపోయిందో అప్పుడు తెలుసుకుంది ఆవిడే. త్యాగరాజు కూడా తాను త్యాగరాజుగా మర్చిపోయినప్పుడే తాను తెలుసుకోగలిగాడు. కానీ నేను అనే అహంకారం ఉన్నంతసేపు ఎవ్వరికీ జ్ఞానం రాదు. ఆ అహంకారాన్ని వదిలిపెట్టిన రోజు మాత్రమే నేను ఫలానా, నేను ఫలానా, ఫలానా అంటే సో 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 అన్న అర్థం. నేను ఫలానా అని చెప్పుకున్నామంటే అహంకారంలో పడ్డట్టే. నేనెవరేంటి? సచ్చిదానంద స్వరూపం అన్నారు.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా చిదానంద రూప శివోహం శివోహం. అన్ని శరీరాల్లో నేనే ఉన్నాను. ఈ నేను అనేటువంటిది అహంకారమా, ఓసియా, ఆర్సియా, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. ఈ రెండు కలిసినప్పుడే నేను అని చెప్పగలం. ఈ నేను అనే వాక్యం వచ్చేటప్పుడు బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం. బింబ చైతన్యం నేను అని చెప్పడానికి కూడా ప్రతిబింబ చైతన్యం ఉంటేనే చెప్తుంది. నేను చెప్పాలంటే నోరు కావాలి కదా, శబ్దం కావాలి కదా, మనస్సు కావాలి కదా. కనుక ఏం చేయాలి మనం? ఈ వాక్కును ఉపయోగించుకుంటూనే, మనస్సును ఉపయోగించుకుంటూనే నేను మనస్సు కాదని చెప్పాలి, నేను ఇంద్రియాలు కాదని చెప్పగలగాలి, నేను ఈ శరీరం కాదని చెప్పగలగాలి. కనుక ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి దేనికిచ్చాడు భగవంతుడు తెలుసా? నేను ఆత్మనని తెలుసుకోవడానికి ఇది ఇచ్చాడు మీడియం. అది మర్చిపోయినాం మనం. ఈ బొంగరంలో పడి బొంగరంలాగా తిరుగుతున్నాం. ఈ బొంగరం అనే శరీరంలో పడి మనం అది మర్చిపోయి ఇలా తిరుగుతూ ఉన్నాం. బాధలో బాధలు, ఈతి బాధలండి అంటాడు. ఎవరికిరా ఈతి బాధలు అన్నాడు? నువ్వు భ్రమలో పడ్డావు, తాదాత్మ్యం చెందావు, అభిమానం. ఈ శరీరం మీద అభిమానం రాగానే మా అబ్బాయి కొంచెం పెరిగింది, ఎక్స్టెన్షన్ అయింది. అభిమానం ఎక్స్టెన్షన్ అయింది. అహంకారం ఏమైంది? మమకారం అయిపోయింది. ఎంత అనురాగం! ఎవరి మీద? మాంసం ముద్ద మీద అనురాగం. ఎముకల గూడు, తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సు మనుట కాయం. ఓ జీవా తెలుసుకో అపాయం. అపాయం రాకముందే తెలుసుకో అని చెప్తోంది శాస్త్రం. వచ్చినప్పుడు చూద్దాం ఏంటన్నాడు. ఇంక వచ్చిన తర్వాత చూసేదేముంది అక్కడ? అపాయం రాకముందే తెలుసుకోవాలి కదా. అపాయం వచ్చిన తర్వాత మనసే ఉండదు కదండి. అర్థమైందా? అపాయం వచ్చినప్పుడు చూసుకుంటానులేండి అన్నాడు. ఏమిటి? షాక్ కొట్టక ముందే షాక్ అబ్జర్బర్ వేసుకోవాలా లేదా? షాక్ కొట్టినప్పుడు చూస్తాం, కొట్టినప్పుడు ఏం చూస్తాం? ఐసీయూలో ఉంటాం. కొట్టినప్పుడు ఐసీయూలో ఉంటాడు మనిషి. అదేవిధంగా ఈ మరణం అనేది వచ్చే లోపల నువ్వు తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని చెప్పమన్నది శాస్త్రం. మరణం వచ్చే వరకు వెయిట్ చేస్తాడా మూర్ఖుడు ఎవరైనా? అందుకని మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హుత్వా భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అన్నాడు. వింటాడా? అహంకారం కదా. ప్రపంచంలో అహంకారం ఉన్నవాడికి జ్ఞానమే రాదు. శాస్త్రం విన్నవాడికి అహంకారం పోవడంలా, వినని వాడికి ఇంకెక్కడ పోతుందండి? విద్యా అహంకారం వస్తుంది. శాస్త్రం చదివిన తర్వాత అహంకారం వదిలిపెట్టరా అంటే ఇంకాస్త పెరుగుతుంది అహంకారం. ఏన త్యజసి తత్యజ అన్నాడు. నేను బ్రాహ్మణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను ఆఫీసర్ని, నాయన అవన్నీ వదిలిపెట్టు, అక్కడ చెప్పులతో పాటు వదిలిపెట్టి లోపలికి రా అన్నాడు. అప్పుడు ఈ ఉపనిషత్తు అర్థం అవుతుంది. తద్దూరే తద్వంతికే, తదు అంతికే, యణాదేశ సంధి అంటారు దీన్ని. తత్ ఊ అంతికే అని చదవాలి. తద్వంతికే అని ఉంది. తత్ ప్లస్ ఊ ప్లస్ అంతికే అన్నారు. ఊ అంటే దగ్గర ఉంది అని అర్థం. ఊ అని చెప్పడం దేనికి తెలుసా? తత్ ఊ, ఆ పరమాత్మ ఇక్కడే. అంతికే ఎవరికి? శాస్త్రం చదివిన వ్యక్తికి. ఎట్లా? గురుముఖంగా అన్నారు. ఎక్కడ ఉంది ఆత్మ? తదు అంతరస్య సర్వస్య అన్నారు. తదంతరస్య సర్వస్య, ఆ బ్రహ్మము సర్వస్య అంతరస్య, అన్నిటి యందు ఉన్నది అన్నారు. సర్వస్య బాహ్యతః తదంతరస్య సర్వస్య అస్య సర్వస్య బాహ్యతః అన్నారు. ఎలా తెలుసుకోవాలి ఇది అంటే, అస్య సర్వస్య, ఈ సర్వస్వం, ఈ సర్వస్వం యొక్క బాహ్యతః వెలుపల కూడా ఉంది అన్నాడు. బాహ్యంగా ఉంది, వెలుపల ఉన్నది, లోపల ఉంది. అస్య సర్వస్య అంటే సర్వస్య అంతః, అందరి లోపల ఉన్నది, అందరికి వెలుపల ఉన్నది. ఎవరు? ఆత్మ. నేనే గనక ఆత్మనైతే ఏం చెప్పాలి?
నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, అన్ని శరీరాలకు వెలుపల కూడా ఉన్నాను. నేను అంటే ఎవరు? అహంకారమా, అహమా? అహం. అహం ఆత్మ శరీరంలోనూ ఉన్నాను, ఒక శరీరమే కాదు అన్ని శరీరాల్లోనూ ఉన్నాను, అన్ని శరీరాలకు బయట ఉన్నాను. ఆకాశం చెప్తున్నదండి, నేను కుండలోనూ ఉన్నాను, అన్ని కుండల్లోనూ ఉన్నాను, అన్ని కుండలకు వెలుపలా ఉన్నాను. చోటు, ఆకాశం అంటే చోటు. కుండలోనూ ఉన్నది, అన్ని కుండల్లోనూ ఉన్నది, అన్ని కుండలకు వెలుపలా ఉన్నది. మన ఇంట్లో ఉంది చోటు ఆకాశం. అందరి ఇళ్లలో ఉందా లేదా చోటు ఆకాశం? అందరి ఇళ్లకు వెలుపల ఉన్నదా లేదా ఆకాశం? ఉన్నదండి, ఉన్నది. అదేవిధంగా అందరిలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది. నాలో ఉండడం కాదు, నేనే అది. నేను ఈ శరీరంలో ఉన్నాను, అన్ని శరీరాల్లో ఉన్నాను. కుండ గనక మాట్లాడితే కుండ చెప్తున్నది, ఆకాశం నాలో కూడా ఉన్నది, నా పక్కన ఉన్న కుండలో కూడా ఉన్నది, కుడివైపున ఉన్న కుండలో కూడా ఉన్నది, ఎడం వైపున ఉన్న కుండలో కూడా ఉందని చెప్పి కుండ చెప్తోంది. ఎవరు? ఆకాశం ఉన్నదని. కుండ ఏం చెప్తోంది? అన్ని కుండలలోనూ ఉన్నది ఆకాశం, నాలో కూడా ఉన్నది ఆకాశం, అంతేకాదు ఈ కుండలకు వెలుపల కూడా ఉన్నది ఆకాశం అని కుండ చెప్తోంది. కుండ స్టాండ్ పాయింట్లో చూస్తే, ఆకాశ స్టాండ్ పాయింట్లో చూస్తే ఆకాశం చెప్తోంది ఏమని? ఇప్పుడు నేను ఈ కుండలో ఉన్నాను, ఆ కుండలో ఉన్నాను, అన్ని కుండల్లో ఉన్నాను, అన్ని కుండలకు వెలుపలా ఉన్నాను అన్నారు. అదేవిధంగా మనం కూడా అహంకార దృష్ట్యా చెప్తే ఆత్మ నాలో ఉన్నది, ఆ వ్యక్తిలోనూ ఉన్నది, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నది ఆత్మ. అహంకార దృష్ట్యా, అహంకార దృష్టిగా చెప్తే ఆత్మ నాలో ఉన్నది. ఇదే కదా మనం చెప్తున్నాం, అందరూ చెప్తున్నది ఇదే కదా. ఆత్మ నాలో ఉన్నది, ఆమెలో ఉన్నది, ఆయనలో ఉన్నాడు, అంతటా ఉన్నది అని చెప్తాం. అంతటానే కాదు, అందరిలో కాదు, ఆత్మ శరీరాలను దాటి కూడా ఉన్నది. శరీరాలలోనే కాదు, ఆత్మ శరీరాలకు వెలుపల కూడా ఉన్నది అన్నాం. అదే అహంగా చెప్తే, ఆత్మగా చెప్తే నేను ఆత్మని ఈ శరీరంలో ఉన్నాను, ఆ శరీరంలో ఉన్నాను, అన్ని శరీరాల్లో ఉన్నాను, శరీరాలలోనే కాదు శరీరానికి వెలుపల కూడా ఉన్నాను. ఇది ఇంటికి వెళ్ళి రాసుకోండి. కుండ దృష్టితో చెప్తే కుండ ఎలా చెప్తోంది? ఆకాశం నాలో ఉన్నది, అన్ని కుండల్లో ఉన్నది, బయట ఉన్నది అని చెప్తోంది కుండ. ఆకాశం ఏం చెప్తోంది? నేను ఈ కుండలో ఉన్నాను, ఆ కుండల్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, బయట కూడా ఉన్నాను అంటుంది ఆకాశం. ఇది ఉదాహరణ. అహంకారం శరీర దృష్ట్యా చెప్తే ఆత్మ నాలో ఉన్నది, అంతటా ఉన్నది, శరీరాలకు వెలుపల కూడా ఉంది, పరమాత్ముడు అంతటా ఉన్నాడు కాబట్టి ఆత్మ అంతటా ఉంది అంటుంది శరీరం అహంకార దృష్టిగా. ఆత్మదృష్టితో చెప్తే నేను ఆత్మని ఈ శరీరంలో ఉన్నాను, ఆ శరీరంలో ఉన్నాను, అన్ని శరీరాల్లో ఉన్నాను, శరీరాలకి వెలుపల కూడా ఉన్నాను అంటుంది. ఇప్పుడు మీకు అహంకార దృష్టితో చెప్పడం ఇష్టమా, అహం దృష్టితో చెప్పడం ఇష్టమా? అహంకార దృష్టితో చెప్పడానికి మీరు ఈ క్లాసుకి రావక్కర్లేదు, విషయం అది. అహంకార దృష్టితో చెప్పడానికి ఏమని? ఆత్మ నాలో ఉన్నది, ఆయనలో కూడా ఉన్నాడు, ఆవిడలో ఉంది, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, శరీరాలకు వెలుపల ఉంది చెప్పడానికి మీరు క్లాసుకి రావక్కర్లేదు. మరి దేనికి రావాలి? ఆ ఆత్మని నేను అహం ఈ శరీరంలో ఉన్నాను, అన్ని శరీరాల్లో ఉన్నాను, శరీరాలకు వెలుపల ఉన్నానని చెప్పడం కోసం ఈశావాస్యోపనిషత్. అర్థమైందా? అహం ఆత్మదృష్టితో చెప్పాలి కానీ అహంకార దృష్టితో చెప్పకూడదు. మనందరం ఎప్పుడు చెబుతూనే ఉంటాం ఏమైనా అహంకార దృష్టితో. అహంకార దృష్టితో చెప్తూ ఏం చెప్తామో తెలుసా? అది స్వామిని దగ్గరికి వచ్చి, స్వామిని ఈ ఆత్మజ్ఞానం వచ్చేటట్లు చెయ్యండి నాకు అంటే. పాట్ దృష్టి అనమాట. అహంకార దృష్టితో ఈ శరీరం అనే పాట్ దృష్టితో వచ్చి ఏం జరుగుతాం? నాకు ఆత్మజ్ఞానం వచ్చేటట్లు చెయ్యండి అంటాడు. గురువుగారు ఏం చేస్తారు? ఒరే ఇటు తిరగరా అహం వైపు,
నువ్వు ఆత్మవే అయ్యున్నావు, నువ్వు అహంకార దృష్టితో అడుగుతున్నావు, అహంగా అడుగు అన్నాడు. అహంగా నువ్వు అడగాల్సిన పని లేదు, ఎందుకంటే నువ్వు ఆత్మవే కనుక. అది తెలిసే వరకు ఉపనిషత్తు మీద ఉపనిషత్తు చదువుతూ ఉండాలి, ఒకదానికి కూడా చదువుతూ ఉండాలి. అది నిష్ఠ అంటే. అది వచ్చిన తర్వాత ఇంకా దీనికి చలనం ఉండదు. సర్వస్య బాహ్యత. ఏం మంత్రం అండి, ఒక్కొక్క మంత్రం గంటల తరబడి చెప్పచ్చు ఒక్కొక్క మంత్రం. ఓకే, ఉన్నదే ఒక గంటల సేపు ఎక్కడ చెప్తాం. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. చాలా ముఖ్యమైన మంత్రాలు ఈ 4 నుంచి 8 వరకు అన్ని ఆత్మస్వరూపం చెప్పేటటువంటివి. మొదటి స్టేజీ, 2వ స్టేజీ, 3వ స్టేజీ అని ఉందండి జ్ఞానంలో. మొదటి స్టేజ్ కొంచెం ఫస్ట్ స్టెప్. ఈ శరీరం అనేటువంటిది కంటైనర్, డబ్బా లాంటిది కంటైనర్. ఈ శరీరంలో కంటెంట్ ఆత్మ ఉన్నది. ఎవరున్నారు? ఆత్మ ఉన్నది, కంటెంట్. ఈ కంటెంట్ కోసమే కదా పంచదార పొయ్యాలి అంటే, పంచదార కోసమే కదా డబ్బా, లేకపోతే డబ్బాతో ఏం పని మనకి? ఆత్మ కోసమే ఈ శరీరం. ఆత్మ వ్యక్తం కాలేదు తాను ఈ శరీరం లేకుండా, కనుక ఆత్మ వ్యక్తం కావాలి అంటే దానికి ఉపాధి కావాలి. కనుక కంటెంట్ ఆత్మ విషయం, అది అసలు ఆ వస్తువు ఆత్మ వస్తువు మనకు తెలియాలి అంటే కంటైనర్ కావాలి. ఈ శరీరం అనే కంటైనర్ డబ్బా. ఇది మొదటి స్టేజ్. ఆత్మ ఉన్నది లోపల, ఈ శరీరం అనేటువంటిది కంటైనర్. మనకు తెలుసు, ఇది ఫస్ట్ స్టేజ్ వరకు క్లియర్. ఇది నాస్తికుడికి ఇది కూడా తెలియదు కదా, మనందరం ఆస్తికులం కనుక మనకి ఇది తెలుసు. ఫస్ట్ స్టేజ్ ఓకే అన్నారు. సెకండ్ స్టేజ్ ఏమిటి అంటే, ఆత్మ ఈజ్ ద కంటైనర్, బాడీస్ ఆర్ ద కంటెంట్. అలా చెప్పాలి. ఆత్మ ఈజ్ ద కంటైనర్, కంటైనర్, బాడీస్ ఆర్ ద కంటెంట్. అది ఎలా చూడాలంటే, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఈ ఆత్మలో ఎవరున్నారు? వాట్ ఈజ్ ద కంటెంట్ ఆఫ్ ఆత్మ? అన్ని శరీరాలు అందులో ఉన్నాయి. అన్ని శరీరాలు ఎందులో ఉన్నాయండి? ఇప్పుడు మొన్న చెప్పాను ఉదాహరణలో, స్పేస్ ఈజ్ ఇన్ ద పాట్, ఆల్ పాట్స్ ఆర్ ఇన్ ద, చూసారా? ఆల్ పార్ట్స్ ఆర్ ఇన్ ద స్పేస్. నౌ స్పేస్ ఈజ్ ద కంటైనర్ ఆఫ్ ఆల్ పార్ట్స్. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ఆల్ స్పేస్? పార్ట్స్. అదేవిధంగా ఆత్మ లోపల ఉన్నది కంటెంట్, ఇది కంటైనర్. అలా కాదు, ఆత్మ అంతటా ఉంది గనక పెద్ద కంటైనర్. ఆ పెద్ద కంటైనర్ ఆత్మలో చిన్న చిన్న కంటెంట్లు ఉన్నాయి. ఏమిటివన్నీ? శరీరాలు. ఇప్పుడు ఆత్మలో శరీరం ఉందా? శరీరంలో ఆత్మ ఉందా? ఇండివిజువల్గా చూస్తే శరీరంలో ఆత్మ ఉన్నది, టోటల్గా చూస్తే ఆత్మలో శరీరాలు ఉన్నాయి. సముద్రం ఉన్నదండి, సముద్రంలో ఒక బావి ఉంది. ఈ బావిలో నీళ్లున్నాయా లేదా? బావికి వెలుపల నీళ్లున్నాయా లేదా? ఆలోచించండి. నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.